వ్యాక్స్డ్ యాపిల్స్ తింటే క్యాన్సర్ వస్తుందా? ఈజ్ వ్యాక్స్ కన్జంప్షన్ డేంజరస్ టు హెల్త్? లెట్ అస్ నో హియర్. అందరికీ నమస్తే అండి, నేను మీ డాక్టర్ చైతన్య. ఈ మధ్య చాలామంది ఒకటి అడుగుతున్నారు, సార్ ఈ వ్యాక్స్ కోటెడ్ యాపిల్స్ తినచ్చా తినకూడదా? కొంతమంది ఆ వ్యాక్స్ కోటెడ్ యాపిల్స్ తింటే క్యాన్సర్ ఏదో వస్తుంది అని చెప్పేసి ఒక రకంగా చెప్పి చాలా భయపెడుతున్నారు. ఎంతవరకు నిజమని చెప్పి అడుగుతున్నారు. దాని గురించి ఇవాళ మీకు చెప్తాను నేను. ఈ వ్యాక్స్ అనేది మామూలుగా యాపిల్స్ అవి పండేటప్పుడు వాటి మీద చిన్న లేయర్ లాగా న్యాచురల్గా ఫామ్ అవుతుంది. ఈ అట్మాస్ఫిరిక్ టెంపరేచర్ వేరియేషన్స్ వల్ల అలా ఫామ్ అయ్యి తనంతా తాను కాపాడుకోవడానికి ఫ్రూట్ ఏర్పాటు చేసుకుంటుంది అది యాపిల్. అది కానీ అది చాలా థిన్ లేయర్లో ఉంటుంది, అది ఇన్సిగ్నిఫికెంట్గా ఉంటుంది అది. ఓకే, అందులోపల మాయిశ్చరైజ్ అనేది ఎప్పుడు మెయింటైన్ అవుతూ ఉండాలి కాబట్టి ఆ వ్యాక్స్ కోటింగ్ న్యాచురల్గా ఫామ్ అవుతుంది. కానీ ఇప్పుడు మార్కెట్లో వచ్చే యాపిల్స్ బాగా షైనింగ్గా ఉండి నిగనిగలాడుతున్నాయి. వాటిని చూసి అట్రాక్ట్ అయ్యి అవి తీసుకొని మనం తింటున్నాం. దాని మీద వ్యాక్స్ అనేది చాలా థిక్ లేయర్లో వాళ్ళు అప్లై చేస్తున్నారు. అది గ్లిజనింగ్ కోసం, షైనింగ్ కోసం, అట్రాక్టివ్ కోసం చేస్తున్నారు వెండర్స్. ఈ వ్యాక్స్ అనేది దీనివల్ల పెద్ద ప్రమాదం ఏమీ లేదులే, కానీ కొంతమంది క్యాన్సర్ ఏదో వస్తుందని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ క్యాన్సర్ అయితే ఎప్పటికీ అది అంత ఈజీగా రాదు అది తినడం వల్ల. వ్యాక్స్ అనేది మామూలుగా వెళ్ళిన తర్వాత కొంచెం ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, చిన్నపిల్లలు కొద్ది కడుపులో నొప్పి రావటము, లేకపోతే కనుక కొంచెం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లాగా రావడం తప్ప క్యాన్సర్ లాంటి వాటి వచ్చే అవకాశాలు అయితే ఏమీ లేవు. ఏ స్టడీస్ కూడా లేవు, భయపడాల్సిన అవసరం లేదు. కానీ మీరు చేయాల్సినంత ఏంటంటే ఈ యాపిల్స్ కొనేటప్పుడు చూసుకొని కొనండి. మామూలుగా నా సజెషన్ ఏంటంటే, మనకు యాపిల్ సీజన్ ఉంటుంది. ఏప్రిల్, మే, జూన్ నుండి డిసెంబర్ దాకా, జనవరి దాకా ఉంటుంది. కాశ్మీర్ కానీ, హిమాచల్ ప్రదేశ్, సిమ్లా ఈ ఏరియాస్లో ఎక్కువగా పండే యాపిల్స్ ఈ సీజన్లో ఉంటాయి. ఈ సీజన్లో తెచ్చి అమ్ముతుంటారు. ఈ సీజన్లో తినండి యాపిల్స్. మిగతా సీజన్స్ వదిలేయండి. యాపిల్స్ ఎందుకు తింటున్నారు? ఈ ఆస్ట్రేలియా నుండి, న్యూజిలాండ్ నుండి ఇంపోర్ట్ చేసుకొని వాటిని రెఫ్రిజిరేటర్లో స్టోర్ చేసి ట్రాన్స్పోర్ట్ చేసి మనకు అమ్ముతుంటారు కదా. 365 డేస్ మనకి యాపిల్స్ దొరుకుతూనే ఉంటాయి. అవన్నీ ఇంపోర్టెడ్ యాపిల్స్. అంత అవసరం లేదు. ఇంపోర్టెడ్ యాపిల్స్ తినాల్సిన అవసరమే లేదు నా ఉద్దేశంలో. మనకి యాపిల్ సీజన్లో దొరికే కాశ్మీరు, హిమాచల్ ప్రదేశ్లో దొరికే యాపిల్స్ తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత ఇంట్లో మామూలుగా రెఫ్రిజిరేటర్లో కూడా స్టోర్ చేయాల్సిన అవసరం లేకుండా వాటిని ఫ్రెష్గా 1 or 2 డేస్లో వాటిని ఫ్రెష్గా వాష్ చేసుకొని తినేస్తే సరిపోతుంది. కానీ ఇంకో చిన్న విషయం చెప్తాను మీకు. నేను చిన్నపిల్లలకి పెట్టేటప్పుడు దాని మీద పీల్ అనేది తీసేసి పెడితే గాన చాలా బాగుంటుంది. ఆ పీల్ తీయడం వల్ల మనకు కొంత ఫైబర్ లాస్ ఉంటుంది. పాలిఫినాల్స్ ఉంటాయి. అవి కొంచెం హెల్త్కి మంచిదే, కానీ అవి పోవడం వల్ల పెద్ద మనకు వచ్చే నష్టం అయితే ఏమీ లేదు. చూడండి, ఇక్కడ మీరు చూస్తే అర్థమవుతుంది. నైఫ్తో నేను అలా చేస్తున్నాను, స్క్రేప్ చేస్తున్నాను. ఎంత వ్యాక్స్ వస్తుందో చూడండి. దిస్ ఇస్ టూ మచ్ వ్యాక్స్ కదా ఒక యాపిల్ మీద. యాక్చువల్గా న్యాచురల్గా వ్యాక్స్ ఫామ్ అవుతుంటుంది యాపిల్స్ మీద, అది మామూలుగా చెట్టు మీద ఉన్నప్పుడే. కానీ ఇలా ఆర్టిఫిషియల్గా టూ మచ్ వ్యాక్స్ బ్యూటీ కోసం అప్లై చేస్తున్నారు వెండర్స్. ఇట్స్ నాట్ కరెక్ట్ అండ్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ ఆల్సో. సో బెటర్ just wash it and take the peel out and